తమిళనాడులో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అన్నామలై బీజేపీలో చేరటం జరిగింది 5 సంవత్సరాల క్రితం. ఆయన అన్నామలై సింగంగా పేరు పొందటం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షుడిగా బీజేపీ ఆ పోస్ట్ ఇవ్వటం జరిగింది. అయితే మొన్నటి ఎలక్షన్లో బీజేపీ రాలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఈ యొక్క సింగంగా పేరు పొందినటువంటి వ్యక్తి తనంతటికి తానే రాజీనామా చేయటం జరిగింది. మరి దానికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ అక్కడ రాలేదు. అంటే ఆయన అక్కడ ఫెయిల్ అయినాడని అర్థం, రాజకీయాలలో ఫెయిల్ అయినాడని అర్థం. బీజేపీలో అని కాదు, అక్కడ రాజకీయాలలో ఫెయిల్ అయినాడని అర్థం. దూరదృష్టి లేక ఫెయిల్ అయినాడని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ఐపీఎస్లో సింగంలాగా పేరు పొందినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేరు, రాణించలేరు. కారణం ఏంటంటే ఈ సబ్జెక్టు వేరే, ఆ సబ్జెక్టు వేరే. సబ్జెక్టులు వేరువేరుగా ఉండటం వలన రాణించలేకపోతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు, వాళ్ళు చదివిన చదువులు ఆ సబ్జెక్టు వేరే, ఈ రాజకీయం సబ్జెక్టు వేరే. వాళ్ళు చదివే చదువుల్లో ఒకటే చదువు మీద పోతుంటారు, రెండవ సైడు ఆలోచించరు. కానీ రాజకీయాలలో చుట్టూ ఆలోచించాలి, అటు కాదు ఇటు కాదు, చుట్టూ ఆలోచించాలి. అలాంటి వాడే రాజకీయాల్లో రాణిస్తారని చెప్పి మా యొక్క ఆలోచన. మనం ఇంతకుముందు రకరకాలుగా చూసాము, ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ. జగన్ ప్రభుత్వంలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉండి రిజైన్ చేసి ఎలక్షన్లో నిలబడితే ఓడిపోయాడు పాపం. అదేవిధంగా మన ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్, ఈయన కూడా రాణించలేకపోయాడు. ఫస్ట్ మాయావతి పార్టీలో ఉన్నాడు, తర్వాత ఇక్కడ జంప్ చేశాడు. ఇక్కడ జంప్ చేసిన తర్వాత రాణించలేకపోయాడు. ప్రస్తుతానికి వాళ్ళు అండర్ ట్రైనీస్గానే ఉన్నారు రాజకీయాలలో. ఆలోచించండి ఈ విషయాలను ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.